సరదాగా కాసేపు భార్యాభర్తల జోక్స్. వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ని దాదాపుగా 1 గంట నుంచి పరీక్షిస్తూ చూస్తున్న భర్తని భార్య ఇలా అడిగింది. భార్య: ఏంటండి, ఏమైందండి మీకు? మన మ్యారేజ్ సర్టిఫికెట్ని ఎందుకు గంటల తరబడి అలానే చూస్తూ కూర్చున్నారు? భర్త: ఏం లేదే, ఎక్స్పైరీ డేట్ ఏమైనా రాసిందో ఈ సర్టిఫికెట్లో అని చూస్తున్నా, కానీ వెధవ రాసినట్టు లేడు, కనిపిస్తలేదు, ఎంత వెతికినా. నెక్స్ట్ జోక్. భర్త: ఏం చేస్తున్నావే అద్దం కాడ అంతసేపు? భార్య: ఏం లేదండి, దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తూ మురిసిపోతున్నా. భర్త: ఎవరిని? నన్నే చూస్తున్నావు కదా అని భర్త ఆనందంతో అడుగుతాడు. తర్వాత భార్య: చిచి, మిమ్మల్ని కాదండి, అద్దంలో నన్ను నేనే చూసుకుంటున్నాను. నెక్స్ట్ జోక్. భార్యాభర్తలు ఇద్దరు రాత్రి వరకు దెబ్బలాడుకొని ఉదయాన్నే లేచి ఇలా మాట్లాడుకుంటారు. భార్య: ఏమండి, పాలు తీసుకోండి. భర్త: ఏంటి, రాత్రి గొడవ పడినందుకు సారీ చెబుతూ ఇలా కాకా పడుతున్నావా? తర్వాత భార్య: చచా, అలా కాదండి, ఈరోజు నాగపంచమి కదా, అందుకే నా మీద పగపట్టిన పాముకి పాలు ఇద్దామని ఇలా వచ్చా. నెక్స్ట్ జోక్. భార్య: ఏమండి, ఏం చేస్తున్నారు? భర్త: ఏంటే, కళ్ళు దొబ్బాయా? కనబడట్లేదా? ఊడేసుకుంటున్నా. భార్య: వేసుకుంటే వేసుకోండి, కానీ అక్కడికి వెళ్ళాక రంభ, ఊర్వశి, మేనకతో మొదటగా రాఖీ కట్టించుకోండి. నెక్స్ట్ జోక్. భర్త: ఏమి, నీ దగ్గర చిల్లర ఏమైనా ఉన్నాయా? భార్య: 10 రూపాయలు ఉన్నాయండి. భర్త: సరే ఇవ్వు, హార్లిక్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా. ఆ తర్వాతి రోజు భార్య: ఏమండి, మీ దగ్గర చిల్లర ఏమైనా ఉన్నాయా? భర్త: చిల్లర లేవు, 2000 నోటు ఉంది. భార్య: సరే ఇవ్వండి, చీర కొనుక్కుంటా. భర్త: ఏమో, ఈ విషయం ఒకసారి విన్నావా? భార్య: ఏం విషయం అండి? భర్త: మా మగాళ్ళందరూ రోజుకి 200 పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళందరూ 400 పదాలు మాట్లాడతారట. భార్య: నిజమే కదండి, మీ మగవాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదు, 2 సార్లు చెప్పాలి. భర్త: ఏమన్నావే? భార్య: అదే చెప్పా కదా మీకు ఒకసారి అర్థం కాదని.